ఈ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ కొంచెం పేషెన్స్తో వినండి. ఇది మీకోసమే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, మీలో రీసెంట్గా చాలామంది పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసే ఉంటారు. వాట్ ఈజ్ ఆఫ్టర్ పాలిటెక్నిక్ అన్న విషయం చాలామందికి తెలియదు. అండ్ ఈ వీడియోలో అయితే మనం వాట్ ఈజ్ ఆఫ్టర్ పాలిటెక్నిక్, కోర్సెస్ ఇన్ ద పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ రిలేటెడ్ టు ద పాలిటెక్నిక్, ఓకేనా, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అండ్ శాలరీస్ అండ్ ఏ బెస్ట్ కాలేజెస్, మనం కాలేజీని ఏ విధంగా ఎంచుకోవాలి, వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, A to Z పాలిటెక్నిక్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. మీరు పాలిసెట్కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియోని దాటి బార్డర్స్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో వెళ్లకుండా నేను చేస్తాను. ఆ విధంగా నేనైతే ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో మీకు అందిస్తాను. ఓకే, వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ హౌ టు స్టడీ పాలిటెక్నిక్ విద్య ఏ విధంగా చదవాలి అన్న విషయం గురించి మనం చూసినట్లయితే, పాలిటెక్నిక్ అనేది స్టార్టింగ్ ఆఫ్టర్ 10th, అదే కొత్త వాళ్ళైతే ఇది చూడండి. ఆఫ్టర్ 10th మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో www.appoliset.nic.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు పాలిటెక్నిక్ సంబంధించిన నోటిఫికేషన్ మ్యాక్సిమం మే నెలలో అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ మేలో, అదే మామూలుగా కామన్ డేస్లో అయితే కరోనా వల్ల లాస్ట్ 2 yearsలో అయితే ఇప్పుడు కొంచెం జూన్ జూలై ఈ మంత్స్లో అయితే రిలీజ్ అయింది. కాబట్టి చెక్ చేసుకుని మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత క్వాలిఫై అయితే క్వాలిఫైయింగ్ అక్కడ ఇస్తారు. రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు పాస్ ఎస్ అని ఉంటుంది, పాస్ నో అని ఉంటుంది. ఒకవేళ పాస్ ఎస్ అని ఉంటే మీరు క్వాలిఫై అయినట్లు, నో అని ఉంటే నాట్ క్వాలిఫైడ్. ఓకేనా. వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది క్వాలిఫై అయిన తర్వాత. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏమీ కాదు, మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, ఇన్కమ్, అవన్నీ వాటన్నిటిని వెరిఫై చేయడాన్ని వెబ్ కౌన్సిలింగ్ అని అంటారు. ఓకేనా. వెబ్ కౌన్సిలింగ్ నేటి రోజుల్లో అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అంటే మీరు పీడిఎఫ్స్ ఫామ్లో ఈ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి అని వాళ్ళైతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, ఈ కాలేజ్ ఎందుకు ఇంట్రెస్ట్, ఇటువంటి గట్ట. ఓకేనా. కాబట్టి చెక్ చేసుకోండి. అండ్ ఏపీ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే, అఫీషియల్గా ఈ ఇయర్ వచ్చి 72,000 సీట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఇయర్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇది ఎందుకు వ్యారీ అవుతూ ఉంటుంది అంటే, కొత్త ఇన్స్టిట్యూషన్స్ లేదంటే కొత్త కాలేజెస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దాంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం, లేదంటే పాత కాలేజెసే ఎడ్యుకేషన్ బాగపోతే వాటిని రిమూవ్ చేయడం, ఇటువంటి చేయడం వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, వాట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీటెక్ ఆఫ్టర్ పాలిటెక్నిక్ అనేది 3 years లేదా 3.5 years అనేది ఉంటుంది. ఈ 3 yearsలో మీకు జాబ్ అంటే మినిమం మనకి 10th క్లాస్ అనేది అప్రాక్సిమేట్లీ 15 to 16 yearsలో కంప్లీట్ అవుతుంది అందరికీ. అండ్ మీరు పాలిటెక్నిక్ చేసినట్లయితే లెస్ దాన్ 20 years లోపల మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ జాబ్ వచ్చిన తర్వాత, ఈ జాబ్ దేంతో సమానమై, అదే ఏ ఎడ్యుకేషన్తో సంబంధమైతే ఈ పాలిటెక్నిక్, ఇది జస్ట్ కామన్ ఇంటర్తో సంబంధం. ఓకేనా. దానికి ఈక్వల్గా ఉంటుంది. అండ్ డిగ్రీ, మీరు IAS IPS ఎగ్జామ్స్ రాయాలంటే డిగ్రీ సర్టిఫికెట్ కావాలి. ఆ డిగ్రీ సర్టిఫికెట్ కావాలంటే పాలిటెక్నిక్ అయిపోయిన 3 years తర్వాత మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయ్యి తర్వాత ఇంకో 3 years మీరు చదివినట్లయితే అది మీకు డిగ్రీ సర్టిఫికెట్ కింద వాల్యూ అవుద్ది. ఓకేనా. ఆ విధంగా అయితే మీకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే ఈసెట్. ఓకేనా. ఈ ఈసెట్లో ఏంటి, మీరు మామూలుగా ఎంసెట్, ఈసెట్ అంటున్నారు కదా, అవి రాసినట్లయితే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి చదవాల్సి ఉంటుంది. కానీ ఈసెట్లో అనుకో మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ 2nd year. మీరు ఇంటర్ బెస్ట్ లేదంటే పాలిటెక్నిక్ బెస్ట్ అంటే నేనైతే పాలిటెక్నిక్కే బెస్ట్ అని చెప్తాను. నా ఒపీనియన్ మాత్రం ఇది. ఓకేనా. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇంజనీరింగ్లో రావాల్సిన ఎక్స్పీరియన్స్, వర్కౌట్ ఎక్స్పీరియన్స్ అనేది పాలిటెక్నిక్లో స్టార్టింగ్లో వచ్చేస్తుంది. కాబట్టి పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే అవకాశం వస్తే మిస్ అవ్వకండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఇంజనీరింగ్ 2nd yearలోనే మీరు పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ చేశారనుకోండి, దాని తర్వాత ఇంజనీరింగ్ 2nd yearలో డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు. నో నీడ్ టు స్టడీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఎందుకంటే మీరు పాలిటెక్నిక్లో ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కోర్సెస్, అదే సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేస్తారు. ఓకే. కోర్సెస్ ఇన్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో ఏ కోర్సెస్ ఉన్నాయి? ఫస్ట్ మామూలుగా బీటెక్లో ఉన్న కోర్సెస్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో కూడా ఉంటాయి, కానీ కొన్ని వ్యారీ అవుతూ ఉంటాయి.
సివిల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఫోర్త్ వన్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్స్ అంటే తెలిసిందే కదా, మామూలుగా మన డైలీ లైఫ్లో ఈ కార్స్ బైక్స్ ఇటువంటివి ఉంటాయి కదా, వీటిని ఫ్యాక్టరీస్లో వీటన్నిటికి సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే హార్డ్వేర్ పార్ట్స్ డిజైనింగ్, ఇంకా కమ్యూనికేషన్ ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ సీలో నుంచి వేస్తారు అటువంటి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తెలిసిందే, సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ అనేది ఈ రోజుల్లో మీకు తెలిసిందే కదా, ప్రతిదీ. హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది పాలిటెక్నిక్లు సపరేట్ కాలేజెస్లో అయితే. సిసిపి అంటే కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్. ఈ సిసిపి అనే కోర్స్ కూడా ఉంటుంది. సెరామిక్ టెక్నాలజీ అంటే ప్రొడక్ట్స్ డిజైనింగ్ అన్నమాట. ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ తెలిసిందే కదా, ప్రింటింగ్ మిషన్స్లో గట్టా వర్క్ చేయడం. అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. ఆర్కిటెక్చర్ అంటే కన్స్ట్రక్షన్ వేరు, ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్ లోపల డిజైన్, ఈ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుందని అంటారు కదా, అది ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అయితే కన్స్ట్రక్షన్ తెలిసింది. మెటలర్జికల్ ఇది కెమిస్ట్రీకి సంబంధించి. మెటలర్జికల్ అంటే మెటల్స్ ఉంటాయి కదా, ద స్టడీ ఆఫ్ మెటల్స్ తీసుకొని మెటలర్జికల్. ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో అయితే మీకు మెటల్స్ గురించి చదువుకుంటారు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఒక మెషినరీ తయారు అవ్వాలంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అవసరం, అవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంటాయి. ఫార్మసీ ఇది తెలిసింది. ఫార్మసీ అంటే కెమికల్ ద్వారా ఫార్మసీ అంటే ఫార్మాసిస్ట్ అంటారు కదా, అంటే మెడిసిన్. ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది మెడిసిన్ ఈస్ కాల్డ్ ఫార్మసీ. ఓకేనా. ద నెక్స్ట్ కోర్సు డ్యూరేషన్. పాలిటెక్నిక్ కోర్స్ యొక్క డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే మినిమం 3 years. కొన్ని కోర్సెస్కి అయితే 3 years ఉంటుంది, అండ్ మిగిలిన కోర్సెస్కి అయితే 3.5 years. 3.5 years దేనికి అనుకుంటున్నారు? హోటల్ మేనేజ్మెంట్, ఫార్మసీ అండ్ ఆర్కిటెక్చర్ ఇటువంటి వాటికి 3.5 years ఉంటాయి. ఓకే. జాబ్స్ రిలేటెడ్ టు ద పాలిటెక్నిక్లో కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్సెస్లో ఒక్కో కోర్స్కి ఎటువంటి జాబ్స్ ఉన్నాయని మనం చూడొచ్చు. కానీ సివిల్ ఇంజనీరింగ్ అయితే రోడ్స్ కన్స్ట్రక్షన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ డిఫరెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఓకేనా, అర్థమే ఉంటుంది. సివిల్ అంటే సిమెంటు, ఇసుక అండ్ ఇటువంటి మెటల్స్, వీటన్నిటిని సివిల్ ఇంజనీరింగ్ కావాల్సిన బేసిక్ కాంపౌండ్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 3 ఎలిమెంట్స్లో తయారయ్యే ప్రతిదీ సివిల్ ఇంజనీరింగ్లోకి వస్తుంది. జాబ్స్ అనేవి స్కేల్ అంటే జాబ్ శాలరీ ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఈలో జాబ్స్ ఏ సెక్టర్లో వస్తాయి అంటే ఏపీజీఈఎన్సీఓ, టీఆర్ఏఎన్సీఓ, ట్రాన్స్కో, ఏపీఎస్ పీడీసీఎల్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. రైల్వే గురించి తెలిసిందిగా, మ్యాక్సిమం రైల్వేలో ట్రిపుల్ ఈ అయినా ఈసీఈ అయినా ఆటోమొబైల్ రైల్వే జాబ్స్ అయితే మ్యాక్సిమం అన్నిటిలో ఉంటాయి. కాబట్టి మీరు ఇంజనీరింగ్ ఏది చదివినా కొంచెం మినిమంలో రైల్వే అనేది జాబ్స్ పడతాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్స్ తెలిసిందే కదా, మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటారు, అటువంటి వాటిలో జాబ్స్. ట్రాన్స్పోర్ట్ అంటే జస్ట్ వెహికల్ డిజైనింగ్, ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా రైల్వేస్, ఇటువంటి వాటిలో జాబ్స్ వస్తాయి. ఆటోమొబైల్ అంటే ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్, గ్యారేజ్, స్టీల్ ప్లాంట్స్, రైల్వేస్ అండ్ రిపేరింగ్ ఆఫ్ ది డ్యామేజ్డ్ పార్ట్స్, ఇటువంటివన్నీ ఆటోమొబైల్లో వస్తాయి. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీఈలో అదే ఏ సెక్టార్స్లో జాబ్స్ ఉన్నాయంటే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఇటువంటి కమ్యూనికేషన్. ఇది బిఎస్ఎన్ఎల్ అనేది ఒక కమ్యూనికేషన్ సెక్టార్కి సంబంధించింది. జియో ఇవన్నీ కమ్యూనికేషన్. ఓకేనా. రైల్వేస్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఎస్సి, ఇది మెయిన్ బ్రాంచ్ చూసుకోండి. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్, బిఎస్ఎన్ఎల్ కంప్యూటర్, అమెజాన్ ఆపరేటింగ్, ఇటువన్నిటిలో ఇంకా ఇన్ఫినిటీ మెనీ నెంబర్ ఆఫ్ సెక్టర్స్ అనేవి సిఎస్సి సెక్టర్లో మీకు జాబ్స్ అనేవి వస్తాయి. ఓకేనా. మీరు ఎన్ని సెక్టార్లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది చివరి దాకా మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఐటీ. డైరెక్ట్ నేను చదువుతున్నాను. ఐటీ అంటే ఐటీ సెక్టర్లో ఏ జాబ్స్? టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలపర్, సిస్టమ్స్ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీరింగ్, ఇవన్నీ కంప్యూటర్ ఐటీ అయితే ఉంటుంది మీకు. దాని తర్వాత సిసిపి కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ అని చూసాం కదా, దాంట్లో జాబ్స్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్, కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంట్ సెక్షన్. సిసిపిలో అయితే ఈ జాబ్స్ ఉన్నాయి. అండ్ సెరామిక్ టెక్నాలజీలో అయితే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సిస్టమ్ డిజైనర్, సెరామిస్ట్, స్ప్రేయర్ అండ్ క్వాలిటీ కంట్రోలర్. ఓకేనా.
మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు రీసెర్చ్ చేయండి, ఎలాగ నెట్వర్క్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి రీసెర్చ్ చేసి ఒక్కో దాంట్లో ఏ ఫీల్డ్ అయితే బాగుంటుందో అనేది డెసిషన్ తీసుకోండి. ఓకేనా? మంచి డెసిషన్ అయితే తీసుకోండి, బ్యాడ్ డెసిషన్ అయితే తీసుకోకండి. మీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగి మీకు కావాల్సిన డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్గా మీ ఒపీనియన్, మీ ఇంట్రెస్ట్ ప్రకారం బేస్ చేసుకుని మీరైతే నీట్గా చేసుకోండి. నెక్స్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ, మేనేజరియల్, మార్కెటింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రియలిస్ట్, ప్రింటింగ్ పేపర్స్. ఓకేనా? ఇవైతే జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ శాలరీస్ బేస్ మనం చూడొచ్చు. శాలరీస్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. యావరేజ్గా శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు, ద లీస్ట్ శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు, ద హైయెస్ట్ శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్లో మనం చూసినట్లయితే యావరేజ్గా 3,50,000. ఈ శాలరీ బేస్ చేసుకుని ఒకవేళ మీకు సపరేట్ ఫీల్డ్లో జాబ్ చేయాలనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోండి. ఒకవేళ నాకు దేని మీద ఐడియా లేదు, దేంట్లో జాయిన్ అవ్వాలో నాకు తెలియట్లేదు అనుకున్నారు అనుకోండి, ఈ జాబ్ సెక్టర్ మెయింటైన్ చేసుకుని ఈ శాలరీ ఎంత వస్తుంది, శాలరీ బేస్, ఇంకా జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇటువంటి అన్నిటిని అనాలిసిస్ చేసి మీరు అప్పుడైతే ఆ కోర్స్ తీసుకోండి. ఒక ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్లో యావరేజ్ శాలరీ వచ్చేసి 3,50,000, లోయెస్ట్ శాలరీ వచ్చేసి 1,50,000, హైయెస్ట్ శాలరీ వచ్చి 9 lakh. ఈ త్రిబుల్ ఈలో యావరేజ్ అయితే 4,10,000, లోయెస్ట్ అయితే 1,80,000, హైయెస్ట్ అయితే 10 lakh. ఈ త్రిబుల్ ఈలో మీరు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ కన్నా అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్, ఈరోజు ఈ వరల్డ్ ఎంత డెవలప్ అయిందంటే మెయిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఈస్ కంప్యూటర్ డేటా. ఓకేనా? నెక్స్ట్ మెకానికల్ మీరు చూసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ వచ్చేసి 4,10,000. ఓకేనా? 4,10,000, హైయెస్ట్ శాలరీ 11 lakh, లోయెస్ట్ వచ్చి 1,72,000. చెక్ చేసుకోండి ఈ శాలరీస్ అయితే నీట్గా. నెక్స్ట్ ఎంఎంఈ, ఈసీఈ కదా, ఈసీఈలో యావరేజ్ శాలరీ వచ్చేసి 5 lakh, హైయెస్ట్ శాలరీ వచ్చేసి 13 lakh. చూసుకోండి. ఈసీఈ కమ్యూనికేషన్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈసీఈ నాకు తెలిసినంత వరకు బెస్ట్ 3 బెస్ట్ చెప్పమంటే సిఎస్ఈ, ఈసీఈ అండ్ అదర్ ఈస్ వీక్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ బెస్ట్ 4 చెప్తున్నాను, నా ఒపీనియన్ మాత్రమే. బెస్ట్ 4 అయితే సిఎస్ఈ, ఈసీఈ, త్రిబుల్ అండ్ లాస్ట్ వన్ ఈస్ మీ ఇంట్రెస్ట్ మీద ఆధార్ చేసుకుని లాస్ట్ వన్ అయితే ఉంటుంది. ఈ రోజుల్లో నేటి ప్రపంచాన్ని, నేటి బయట సరౌండింగ్స్ బట్టి చూస్తే, టెక్నాలజీని బట్టి చూస్తే మెయిన్గా ఈ 3 అనేది కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నేను జస్ట్ టెక్నాలజీ గురించి చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ అదర్ పార్ట్స్. ఓకేనా? సిఎస్ఈ, ఈసీఈ, త్రిబుల్ ఈ 3 అయితే ప్లే చేస్తున్నాయి టెక్నాలజీలో కీ రోల్. అండ్ మిగిలినవి కూడా ఉంటాయి కానీ హెల్ప్. ఒకవేళ లాస్ట్ అందుకే 4 ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ అనేది మీకు వదిలేసాను. అది మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద బేస్ చేసుకుని. అండ్ ఎంఎంఈ మీరు చూసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ 1,50,000, లీస్ట్ శాలరీ 1 lakh, హైయెస్ట్ 6 lakh. ఇవన్నీ యావరేజ్గా చెప్పినవి పర్ యానం సంవత్సరానికి వచ్చి ఈ శాలరీస్. సిఎస్సి మీరు చూసుకున్నట్లయితే యావరేజ్గా 4 lakh, లోయెస్ట్ వచ్చేసి 2 lakh, హైయెస్ట్ వచ్చేసి 14 lakh. మీరు చూసుకున్నారు కదా, అన్నిట్లో కంపేర్ చేసుకుంటే సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ మెక్ వీటిలో అయితే శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. నేనేమి అబద్ధం చెప్పని, ఇవి అఫీషియల్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఏపీలో ఉన్న టాప్ కాలేజెస్ని అయితే మనం చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మిస్ అవ్వకండి. ఓకేనా? ఫస్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కాలేజు మన ఇండియాలోనే, మన ఏపీలో మెయిన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది 1946 మేబీ ఇయర్. ఓకేనా? కాకినాడలో ఉంది. ఇది బెస్ట్ కాలేజ్ చూసుకోండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నంలో ఉంది ఒకటి. సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజ్ అది కూడా విశాఖపట్నంలో ఉంది. అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గుజరాతీపేట అని మామూలుగా మన ఏపీలోనే సెర్చ్ చేయండి మీరు. ఓకేనా? ఏ విధంగా సెర్చ్ చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఎంఆర్ఏజిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది అక్కడ తణుకులో ఉంది. ఎంఆర్ఏజిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయనగరంలో ఉంది. ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ కాలేజ్ తణుకులో ఉంది. బిఆర్ఏజిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ బొమ్మూరు. హిందూ పాలిటెక్నిక్ కాలేజ్ గుంటూరు. ఎస్వియు పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం. అండ్ అదర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపురం. ఓకే,
వీటన్నిటిలో చూసారు కదా, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం బెస్టా, ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావడం బెస్టా? ఈ పాలిటెక్నిక్లు కూడా గవర్నమెంట్, ప్రైవేట్ అనే ఉంటాయి. గవర్నమెంట్ బెస్టా, ప్రైవేట్ బెస్ట్ అని మనం చూసుకున్నట్లయితే గవర్నమెంటే బెస్ట్. ఎందుకంటే ఎక్విప్మెంట్. ప్రైవేట్ వాటిల్లో మామూలుగా మీకు తెలిసిందే కదా, మీరు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ప్రైవేట్ వాళ్ళు ఫండ్స్ వాళ్ళ ఓన్ కాలేజెసే పెట్టుకోవాలి. కానీ గవర్నమెంట్ వాళ్ళైతే సొంతంగా పైనుంచి గవర్నమెంట్ నుంచి అయితే ఎక్విప్మెంట్ అంతా దింపి నీట్గా ప్రాక్టికల్గా మీరు ఎదగాలనుకుంటే గవర్నమెంట్ కాలేజీలో చేరండి. అంతేకాని మనం బై హార్టింగ్ ఇదైతే నా ఒపీనియన్, అండ్ డూ అకార్డింగ్లీ టు యువర్ ఒపీనియన్. ఓకే, ప్రైవేట్ కాలేజీలో ఫీ కట్టాలంటే కట్టక్కలేదు. మీకు వచ్చిందే ఫ్రీ సీట్. పాలిటెక్నిక్ అంటే క్వాలిఫై అయ్యారంటే ఫ్రీ సీట్ వచ్చిందని అర్థం. ఆ ప్రైవేట్ అట్లో కట్టక్కర్లే, గవర్నమెంట్ అట్లో కూడా కట్టక్కర్లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఓకే, హౌ టు చెక్ విచ్ కాలేజ్ యూ విల్ గెట్. మీకు ఏ కాలేజ్ వస్తుందో ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే దానికి నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అది అయితే మీరు నీట్గా వినండి. ఓకే, మీ సరౌండింగ్స్ ఏరియాలో మీకు సూట్ అయ్యే కాలేజ్ ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంది కదా, సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. ఓకేనా? సెకండ్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ పీడిఎఫ్లో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, డిస్ట్రిక్ట్, ప్లేస్ ఎక్కడ ఉందో కూడా మీకు చూపించేస్తుంది. సపోజ్ మనం ఆంధ్ర కాలేజ్ అనుకున్నాం కదా, ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ కాకినాడ, ఇదిగోండి ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇక్కడ చూపించారు. దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి. EEEలో సపోజ్ మనం ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గొల్లప్రోలు, దీంట్లో అయితే EEEకి సంబంధించి 60 సీట్స్, మెక్కి సంబంధించి 60, సివిల్ ఇంజనీరింగ్ అయితే లేవు, ఈసీఈ అయితే 60 సీట్స్. ఇవైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది అండ్ ప్లేస్ గొల్లప్రోలు చూసారుగా. మీకు మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే దగ్గరికి ఉంటుందో ఆ ప్లేస్ని అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఒకవేళ మంచి లేకపోతే దూరమైనా కానీ మంచి కాలేజ్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. అండ్ మీ ర్యాంక్కి సంబంధించి ఏ కాలేజ్ వస్తుందో కూడా ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఏ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ లింక్ ఉంది కదా, చెక్ విచ్ కాలేజ్ యూ విల్ గెట్, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టండి. ఓకేనా? ఓపెన్ అని కొట్టిన తర్వాత వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది, అది చూపిస్తాను. ఇలా ఓపెన్ అవుతుంది సాక్షి ఎడ్యుకేషన్ పోర్టల్ అనేది. దీంట్లో ఇక్కడ స్టార్టింగ్ మీ ర్యాంక్ని ఎంటర్ చేయండి. సపోజ్ నాకు లాస్ట్ ఇయర్ 512 ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ ఎంటర్ చేశాను. ఇక్కడ పాలిటెక్నిక్ కోర్సుని ఎంచుకోండి. జెండర్ మెయిల్, కేటగిరీ ఓసీ. ఓకేనా? సెలెక్ట్ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ కావాలి, ఎంపీసీ ఉంటుంది కాబట్టి ఎంపీసీ. రీజియన్, నీకు ఏ రీజియన్లో కావాలి అని ఉంటుంది. ఓకేనా? ఓకే, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కాలేజెస్ అయితే మీ ర్యాంక్కి సంబంధించి ఏ కాలేజ్ ఓపెన్ అవుతుందో, ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుందో ఇక్కడ చెప్పిద్ది. ఓకే, ఈ విధంగా అయితే ఏ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్ సూట్ అవుతుందో ఫస్ట్ నేనైతే మీకు 2 సజెషన్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఏమో మీ ఇంట్రెస్ట్ని ఫస్ట్ పెట్టండి. దాని తర్వాత మీ ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ క్యాంపస్ అయితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. మీరు బయట వాళ్ళని అడిగిన ఎక్స్పీరియన్సెస్ వేరేగా ఉంటాయి, అండ్ దాంట్లో చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగిన ఎక్స్పీరియన్సెస్ వేరేగా ఉంటాయి. మీరు ఎవరిని అడుగుతారంటే దాంట్లో చదివిన వాళ్ళని అయితే అడగండి. మీరు వాళ్ళని అడిగినట్లయితే మీకు నీట్గా ఏ కాలేజ్ బాగుంటుంది అనేది వాళ్ళకి చెప్తారు. ఈ కాలేజ్ బాగోదురా, ఈ కాలేజ్ బాగుంటుంది అని వాళ్ళైతే నీట్గా సజెషన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? ఈ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ కొంచెం పేషెన్సీతో వినండి. ఇది మీకోసమే చేశాను. పాలిటెక్నిక్ సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీకు ఓకేనా, ఈ విధంగా అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎంత కష్టపడి ఇంత 20 మినిట్స్ చేస్తున్నామంటే దీనికి ఎడిటింగ్ ఇదంతా ప్రాసెసింగ్ అనేది 2 to 3 అవర్స్ పడుతుంది. 2 to 3 అవర్స్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం రాయొచ్చు. ఓకేనా? ఈ టైం షెడ్యూల్ మీరు ఏం లేదు, జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తా చూస్తారు.
దీనికి మీరు 20 మినిట్స్ స్పేర్ చేస్తారు అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమీ మీకు అన్యూస్ఫుల్ ఛానల్ అయితే కాదు, ఇది యూస్ఫుల్ ఛానల్. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్స్ అనేవి మీకు ఇస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వేరే వాళ్ళకి, మీ పాలిటెక్నిక్ చదువుతున్న ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.